మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరులో అధికంగా 6.3% వర్షపాతం నమోదైంది. భారీ వర్షంతో భాగ్యనగరం తడిసి ముద్దైంది. ఈదురుగాలులకు పలుచోట్ల భారీ వృక్షాలు, స్తంభాలు నేలకూలి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రధాన రహదారులన్నీ జలమయమై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఇవాళ రేపు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా మరికొన్ని జిల్లాల్లో వడగాల్పులు వేయనున్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎల్నినో ప్రభావం, రుతుపవనాల్లో వేగం తగ్గడంతో రాష్ట్రంలోని వాతావరణంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతుండగా మరికొన్ని జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. ఇదే పరిస్థితి మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలి దుమారానికి కొనిపోయింది. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరులో అధికంగా 6.3% వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. రాత్రి పొద్దుపోయాక జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు నాంపల్లిలోని విజయనగర్లో విద్యుత్ స్తంభం ఆటోపై పడ్డంతో ధ్వంసమైంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. రాజేంద్రనగర్ సహా పలు ప్రాంతాల్లో వాన పడింది. గ్రేటర్ పరిధిలోని ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, లకడీకాపూల్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. రహదారులపై నిలిచిన వర్షపు నీరును హైడ్రా అధికారులు తొలగించారు. కుత్బుల్లాపూర్, బాపూనగర్, తెలంగాణ తల్లి విగ్రహం డ్రైనేజీ వర్షపు నీరుతో రోడ్లు జలమయమయ్యాయి. రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు ప్రజల్ని బెంబెలెత్తిస్తున్నాయి. ఏకంగా 146 మండలాల్లోని జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇవాళ రేపు 13 జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని పలు మండలాల్లో వడగాలులు వీస్తాయని సూచించింది. మరికొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.